మీకు ఏం తెలుసని ఈ దేవాలయం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ దేవాలయం గురించి ఎవ్వరు చెడు మాట్లాడినా, తప్పు మాట్లాడినా అమ్మవారు అయితే ఎవరిని క్షమించదు. నువ్వు ఏ కష్టపడకుండా ఖాళీ ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టి నా కోరికలో నీతి నిజాయితీ ఉందంటే నీ కోరిక ఎలా నెరవేరు? నువ్వు ప్రయత్నించాలి కదా. నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు సంవత్సరం అవుతుంది. నాకు ఎటువంటి సక్సెస్ లేదు. కానీ నేను ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారికి ఒకటి కోరుకున్నాను, నా ఛానల్ మానిటైజేషన్ కావాలి అని చెప్పి. నేను చాలా కష్టపడ్డా, అరుపెరిగని కష్టం పడ్డా, నా ప్రాణం పెట్టిన ప్రతి గుడి చాలా గుడిలకి భక్తులు రావడం లేదని చెప్పి కొన్ని వీడియోలు చేశాను. మీరు కావాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. నా పాత వీడియోస్ అన్ని డిలీట్ చేసి తర్వాత నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 40 రోజులు అవుతుంది. ఈ ఆలయానికి వచ్చి మొక్కిన పంచులు ఇప్పటికీ దాదాపు 30 రోజులు పైగా అవుతుంది. కరెక్ట్ 5వ వారానికి నా ఛానల్ మానిటైజ్ అయింది. నీకు ఒక తీరని కోరిక ఉందంటే నువ్వు ఎంత కష్టపడాలి, అమ్మవారి మీద భారం వేసి నువ్వు అంతే కష్టపడు. అమ్మవారి నీ కోరికలో ధర్మం ఉంటే తప్పకుండా తీరుస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి అయితే వచ్చి అమ్మవారు దర్శనం చేసుకుంటారు. చిన్న పిల్లలు కూడా వాలంటీర్గా పనిచేస్తారు ఈ ఆలయానికి. అంత చరిత్ర కలిగిన దేవాలయం. మీరు చూడండి, చిన్న పిల్లలు కూడా వస్తున్నారంటే ఎంత ప్రత్యేకమైన ఆలయమో ఇది. ఒక చిన్న పాపకి పాట పాడమంటే అయ్యప్ప స్వామి పాట ఎంత ముద్దుగా పాడారో చూశారు కదా. ఈ ఆలయంలో ఏం లేదండి, సింపుల్ ఫండా. ఎవరికైనా సరే ఎటువంటి ధర్మమైన కోరిక ఉన్నా సరే ఆ కోరిక పైన మనం నిజంగా కష్టపడతామంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ఒక ముడుపు తీసుకొని అక్కడ చెట్టుకి మీరు కట్టండి. మనస్ఫూర్తిగా కోరుకొని కట్టండి. అది ఎటువంటి కోరికైనా సరే నిజంగా మీరు ఆ కోరిక కోరుకొని కట్టిన తర్వాత మీరు దాని గురించి చాలా కష్టపడండి. అమ్మవారు మీకు చాలా సాయం చేస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. నాకంటూ ఏ ఇన్కమ్ సోర్స్ లేదు. అండ్ తర్వాత ఎడ్యుకేషన్ అన్నీ బాగానే అయిపోయినాయి. తర్వాత నాకు ఫ్యూచర్లో ఒక సక్సెస్ లేదు, ఫ్యామిలీలో కూడా ఒక ప్రాపర్ రెస్పెక్ట్ లేదు. కానీ యూట్యూబ్ ఒకటి ప్యాషన్గా చేశాను. ఏదో నాన్ వెజ్ది, చికెన్ది, మటన్ అనుకుంటా, అది అనుకుంటా, ఇది అనుకుంటా, ఇవో చేశాను, ఫిలిమ్స్ అవి ఇవి. తర్వాత అటర్ ఫ్లాప్ అయింది. ఇది కాదు, నేను నాకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం, నేను దేవుళ్ళకి చాలా పెద్ద భక్తిని అని చెప్పేసి దేవుళ్ళ వ్లాగ్సే చేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ నాకు చాలామంది ఏం చెప్పారంటే దేవుని వ్లాగ్స్ చేస్తే చాలా రీచ్ ఉండదు, ఎవ్వరు చూడరు, నార్మల్గా ఎంటర్టైన్మెంట్ కానీ ఫిలిమ్స్వి కానీ లేదంటే ఇంకేమైనా పాలిటిక్స్ అయినా సరే, సెలబ్రిటీస్ లైఫ్స్ గురించి, రెస్టారెంట్స్ గురించి, కామెడీ గురించి అలాంటివి మీరు చూపించండి చాలా రీచ్ వస్తుందంటే, లేదు, నేను రీచ్ అయినా కాకపోయినా, సక్సెస్ అయినా కాకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు జీవితంలో అయితే సక్సెస్ కాలేదు, రెస్పెక్ట్ అయితే ఎక్కడ నాకు లేదు. కానీ ఒక్కటి డెసిషన్ తీసుకున్నాను. చాలా గుడిలకు వెళ్ళాను. గుడిలకైతే ఎవ్వరు ఏ ఆలయానికి వెళ్ళడం లేదు. కోరికలు తీరుస్తారు అనగానే భక్తులందరూ ఆ ఆలయంకి వెళ్తున్నారు తప్ప ఇంటి దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళడం లేదు. అరే, ఇంట్లో ఉన్న కన్న తల్లిని, కన్న తండ్రిని మంచి చూసుకుంటేనే కదా మనము తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నావా లేదా అని పలకరించాలి. నువ్వు ఇంట్లో కన్న తల్లిదండ్రులకే చక్కగా చూసుకున్నప్పుడు బయట వాళ్ళని ఏం చూసుకుంటావు? నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మన ఇంటి దగ్గరున్న దేవాలయాలకి వారానికి ఒక్కసారైనా, రోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా వెళ్ళండి కదా. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దాదాపు 48 lakhs టెంపుల్స్ అనేది కొలాప్స్ చేశారు అన్అఫిషియల్గా. ఇది ఎంతవరకు కరెక్టో లేదో తెలియదు. ఇలా మనము టెంపుల్స్ వెళ్ళకుండా ఉంటే ప్రతి ఒక్కరు ఒక ఏరియాలో టెంపుల్స్ ఎందుకు కడతారంటే ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు చల్లగా చూడాలి, ఆ దేవుడు రక్షిస్తాడని చెప్పేసి. అలాంటి దేవుళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకపోతే ఎలా చెప్పండి? మానిటైజేషన్కి నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇస్కాన్ టెంపుల్ది వ్లాగ్ చేశాను. అది రీచ్ అవ్వదేమో అని చాలా డిప్రెసివ్ ఫీల్ అయ్యాను. అంటే నేను ఏది చేసినా ఫుల్ టూర్ చేయాలి, ఇక్కడ ఇలా వెళ్ళాలి, ఇలా పోవాలి, ఇలా చేయాలి అని చెప్పేసి చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. నాకు నిజంగా తెలుగు ప్రాపర్ రాదు, చక్కగా ఎలా చెప్తానో కూడా నాకు తెలియదు. కానీ ఒకటే నమ్మకం, ఆ కాళీదేవిని నమ్మిన ఆ కాళిదాసుడికి అయితే ఎలా అమ్మవారి కనికరించిందో నాకు అలా కనికరించినా ఇవ్వకపోయినా నాకు ఏదైతే వచ్చో అది చెప్తాను. తప్పులు వస్తాయి అయినా పర్వాలేదు చెప్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ వీడియో చేశాను, అంత హిట్ కాలేదు. తర్వాత ఇస్కాన్ టెంపుల్ చేశాను, ఒక 2000 వ్యూస్ వచ్చినాయి, చాలా హ్యాపీనెస్ అనిపించింది. నెక్స్ట్ సిద్ధి వినాయక స్వామి వీడియో చేశాను, 170 వ్యూస్ కానీ ఇట్లా చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి, 300 వ్యూస్ వచ్చినాయి. చాలా డిప్రెస్ అనిపించింది. అయినా అనుకున్నాను, నేను కష్టపడతా, నిలబడతా, నాకు ఇలా పైసలు వచ్చినా రాకపోయినా, పేరు వచ్చినా రాకపోయినా, ఏది ఉన్నా లేకున్నా నేను మాత్రం
నేను మాత్రం ప్రతిరోజు ఆలయానికి వెళ్ళే వ్యక్తిని నేను. నాకు దగ్గరున్న హైదరాబాద్‌లో ఎక్కడ ఏ ఆలయం కనిపించినా ఆలయంకి వెళ్ళి ఆలయం ఎలా ఉంది, ఏంటిది అని చెప్పేసి షార్ట్ కానీ, లాంగ్ కానీ పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. కానీ చాలా గుడిలకెళ్ళినప్పుడు బాధ అనిపించింది. సరే 10 మందికి చెప్దాము, కనీసం నా వీడియో కొన్ని వేల మంది అయితే చూస్తున్నారు. ఆ వేల మందిలో ఒక్కరైనా వెళ్తారు కదా అని చెప్పేసి ఒక చిన్న కోరిక. మన గుడిలను మనమే కదా కాపాడుకోవాల్సింది. బీయింగ్ ఎన్ హిందూ, మన గుడిలను మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు? చాలా చాట్ జీపీటీ యూజ్ చేశాను. అంటే హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలి, నేను ఏదైతే కొనుక్కలేదు అన్నీ ఫ్రీ వర్షన్సే వాడాను. ఉన్న దాంట్లో చాలా శ్రమ పెట్టి నిద్ర లేక రాత్రి పొద్దున ప్రతిరోజు దేవుడు తప్ప నా దృష్టిలో ఇంకొక్కటే తెలియరు. కానీ ఈ ఆలయంకైతే మీరు ఎవ్వరైనా సరే వచ్చి కోరుకుంటే మీ కోరికలు నిజంగా నెరవేరుతాయి. చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారంటే ఈ ఆలయానికి వచ్చిన తర్వాత. చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరంగానే అమ్మవారికి యాటని కానీ కోడిని కానీ సమర్పిస్తారు. ఆ సమర్పించాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆలయంకి వస్తే కొంతమందికి ఆటోమేటిక్ అమ్మవారు వస్తుందని చెప్పేసి అయితే అంటారు. మీరు చూస్తున్నారు కదా విజువల్స్. ఇలా జరుగుతాయి కొన్ని కొన్ని. నేను నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ముడుపు కట్టడానికి ఒక ₹100 కానీ 200 కానీ లేవు. వచ్చి అమ్మవారికి ఒకటే కోరుకున్నాను, అమ్మ నేను కష్టపడతాను, నాకు కొంచెం సాయం చెయ్యి, నాకు చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఈ చెడు ఆలోచన నుంచి కంట్రోల్ చెయ్యి, నాకు ఒక మార్గాన్ని చూపి ఒక దారిని చూపి. నన్ను ప్రతి ఒక్కరు వదిలేసి వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు, కనీసం నాకు యూట్యూబ్లోనే ఒక లైఫ్ ఇవ్వండి అని చెప్పేసి అమ్మవారికి వేడుకున్నాను. ముడుపైతే కట్టలేను కానీ అదే నా కోరిక కోరుకొని 5 వారాలు వెళ్ళాను. ఇది నా 6వ వారం. నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యి ఒక 4 డేస్ అవుతుంది. అంటే ఫిబ్రవరి 28కి నా ఛానల్ మోనిటైజేషన్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది. అరే చాలామంది కొంతమంది నెగిటివ్ అంటున్నారు, ఇది బిజినెస్ కోసం చేస్తున్నారు, ఏదన్నా కావచ్చు. కానీ మీరు ఏ ఆలయానికి వెళ్ళి మీరు ధర్మంగా కోరుకుంటే తప్పకుండా ఆ దేవులు మీ కోరిక నెరవేరుస్తారు. నేను ఈ వీడియో మోనిటైజేషన్ కోసం చేద్దామనుకున్నాను కానీ అమ్మవారి గురించి తప్ప నేను ఇంకా ఏ విషయాలు మాట్లాడటం లేదు. కానీ ఇక్కడ కొన్ని చిన్నపిల్లని చూస్తే మనసు మొత్తం సాక్షాత్తు ఆ దేవతలను చూసినట్టే అనిపించింది. ఆ కాళికాదేవికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. ఎన్నో స్టోరీస్, ఎన్నో కథలు, ఎన్నో పురాణాలు తెలుసుకున్నాను. అలా నేను ఏ గుడికి వెళ్ళినా చిన్నపిల్లలు కనిపించగానే వాళ్ళని తీయాలని చెప్పేసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఈమె నా ఫ్రెండ్ వాళ్ళ పాప, చాలా చిన్న అమ్మాయి, ఎంత క్యూట్ అంటే అంత క్యూట్గా ఉంటుంది పాప. అండ్ మీరు కూడా ఎవరైతే యూట్యూబ్లో కష్టపడదాం అనుకుంటున్నారో, మీరు పెట్టే షార్ట్ వీడియోస్ అయినా సరే, లాంగ్ వీడియోస్ అయినా సరే, టైమింగ్ మాత్రం మార్వకండి. ఆ టైం సెన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచువాలిటీ అంటే టైం సెన్స్ ఉండాలి. ఆ టైం సెన్స్లో వీడియోస్ పెట్టండి. కొంచెం అటు ఇటు అవుతుంది, బిగినర్స్కి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఏ నాలెడ్జ్ ఉండదు. కానీ అయినా పర్వాలేదు, అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ మీరు ఆ డే వెనస్డే అంటే వెనస్డే, సాటర్డే అంటే సాటర్డే వీడియో దిగిపోవాల్సిందే. డైలీ 2 వీడియోస్ అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి దిగిపోవాల్సిందే. నీకు ఏదైనా కావాలి అంటే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి, గూగుల్లో చూడండి, ఇతర వీడియోస్ చూడండి. అండ్ మీకు ఒకవేళ మోనిటైజేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి. నేను తప్పకుండా 40 డేస్లో ఎలా అయితే సక్సెస్ అయ్యానో మీకు క్లియర్గా చెప్తాను. ఒక వీడియో అయితే చేశాను, అది కూడా ఒక టెంపుల్ వ్లాగ్ చేసి దానిలో చెప్తాను. ఎందుకంటే నాది ఓన్లీ టెంపుల్ వ్లాగ్సే, కానీ దానిలో మీకు లాస్ట్కి ఎక్కువ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను తప్పకుండా అందిస్తాను. అండ్ దయచేసి ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ కానీ ఈ టెంపుల్ వ్లాగ్స్ చాలా పవిత్రమైనవి, చాలా విశిష్టమైనవి. ఎంత శక్తివంతమైన టెంపుల్స్ అంటే ఇలాంటి టెంపుల్స్ మీకు చాలామంది చూపించవచ్చు, కానీ నేను మీకు కొన్ని బేసిక్ పాయింట్స్ అనేది కవర్ చేస్తాను. నాకు ఉన్న 12,000 సబ్స్క్రైబర్కి 2 చేతులు ఎత్తి జోడిస్తున్నాను. ఈ ఆలయం గురించి ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉంది.